నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు అంటాడు. ఏం స్వామి, పొద్దున్నే పెళ్లి పెట్టుకున్నాను, కనీసం ఫోన్ చేసి రావచ్చు కదా అన్నాడు అంటాడు. నాకు ఎవరు ఫోన్ ఇప్పిస్తలేరు అన్నాడంట యమధర్మరాజు. స్వామి, నాగారం మార్కెట్లో 5G ఫోన్ అండి, చాలా బాగుంటుంది, ఫోన్ తీసుకొచ్చి ఇస్తాను స్వామి, టీ తాగుతారా అని అడిగారంటాడు. టీ అంటే ఏంటి అని అడిగారంటాడు. చాలా బాగుంటుందండి, సరే అని తీసుకురా అంటే టీ ఇచ్చాడంటండి. టీలో 3 నిద్ర మాత్రలు కూడా వేసి ఇచ్చాడంటండి. యమధర్మరాజు తాగి నిద్రపోయాడంటండి. ఆ లిస్టు తీసుకున్నాడంటండి. మార్కెట్కి వెళ్ళి కంప్యూటర్ దగ్గర కూర్చొని ఆయన పేరు ఫస్ట్ ఉంది కదండి, ఆ పేరు కింద పెట్టాడంటండి. వేరే వాళ్ళ పేరు ఎవరితో పైన పెట్టి లిస్టు పట్టుకొచ్చాడంటండి. అప్పుడే యమధర్మరాజు నిద్ర నుంచి లేచాడంటండి. అయ్యా, నరకంలో చాలా టెన్షన్గా ఉంటుంది, నిద్రపోవట్లేదయ్యా, బాగా నిద్ర వచ్చిందయ్యా, నువ్వు ఏమి ఇచ్చావు చాలా బాగుందయ్యా, చిన్న ఫేవర్ చేస్తా అన్నాడంటండి. ఏం చేస్తారు స్వామి అని అడిగాడంటండి. పైనుంచి తీసుకెళ్ళాలి కదా, పైనుంచి తీసుకెళ్ళాను, కింది నుంచి తీసుకెళ్తా అన్నాడంటండి. ఆయు కర్మ చ విత్తం చ విద్యా నిధనము చ పంచైతాని విసృజ్యంతే గర్భస్థవ దేహిన అంటాడు చాణక్యుడు. ఆయుష్, మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఆయు కర్మ, ఏం పని చేస్తారు, ఆయు కర్మ చ విత్తం, ఎంత సంపాదిస్తారు, ఆయు కర్మ చ విత్తం చ విద్య, ఏం చదువుకుంటారు, చ విద్యా నిధనము చ, మీరు ఎప్పుడు చనిపోతారు, ఇది మీరు పుట్టినప్పుడే డిసైడ్ అయ్యండి. అయినా కూడా భయపడుతూ బతుకుతుంటామండి. ఒక మార్కు తక్కువ వస్తే ఒక ఆమె ఆత్మహత్య చేసుకున్నదండి. అది కాదు, మనమందరం ఆత్మస్వరూపులం అన్నమాట. యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి, వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఈ భగవంతుడి సంబంధమే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందండి. అనుకోకుండా కార్యక్రమం జరుగుతుందండి, నాగారంలో హిందూ సమ్మేళనం జరుగుతుందండి. చాలా మందికి ఇంట్లో నిద్ర రాదండి, కార్యక్రమం అంటే నిద్ర వస్తుందండి. వెనకాల చివరికి వెళ్ళి నోరు తెచ్చి పడుకున్నాడంటండి. అటు నుంచి ఒక పాము వెళ్తూ ఉండండి. పాము తన పుట్ట అనుకుని నోట్లో వెళ్ళిపోయిందంటండి. మా వెంకట్ గారు, మా కుమార్ గారు అందరు కలిసి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారంటండి. డాక్టర్ గారు హిందూ సమ్మేళనానికి వచ్చాడండి, నోరు తెరిచి పడుకున్నాడండి, నోట్లో పాము వెళ్ళిపోయిందండి, ఏం చేయమంటారు అని అడిగారంటండి. ఏం లేదయ్యా, కొన్ని శనగలు 4 పుల్లారెడ్డి స్వీట్ తీసుకురమ్మన్నారంటండి. తీసుకొచ్చాడంటండి. నోట్లో నీళ్ళు వస్తుందా అంటే పుల్లారెడ్డి స్వీట్ అండి. మహానుభావులండి, విశ్వ హిందూ పరిషత్ నిలబెట్టారంటే మహానుభావులు. అలాంటి ఫస్ట్ శనగలు తిన్నమన్నాడంటండి, తిన్నాడంటండి. ఆ 4 పుల్లారెడ్డి స్వీట్ కూడా తినేయమన్నాడంటండి, తిన్నాడంటండి. ఇంటికి వెళ్ళిపో, రేపు సాయంత్రం 5 గంటలకు రమ్మన్నారంటండి. మళ్ళీ 5 గంటలకు వచ్చాడంటండి. డాక్టర్ గారు శనగలు పుల్లారెడ్డి స్వీట్ అండి. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజుల నుంచి ఇదే ట్రీట్మెంట్ నడుస్తుందంటండి. 5వ రోజు అనుకున్నారంటండి, ఎట్లయినా మళ్ళీ డాక్టర్ గారు వెళ్తే శనగలు పుల్లారెడ్డి స్వీట్ అంటారని వచ్చేటప్పుడు పట్టుకొచ్చాడంటండి. కూర్చొని శనగలు తిన్నాడంటండి. ఇంకెట్లయినా పుల్లారెడ్డి స్వీట్ తినమంటాడు, తినబోయాడంటండి. డాక్టర్ గారు అన్నారంటండి, 10 నిమిషాలు ఆగవయ్యా అన్నారంట. ఈయన 10 నిమిషాలు ఆగాడంటండి. పాము మెల్లగా బయటికి వచ్చిందంటండి. దేనికోసం వచ్చిందండి? పుల్లారెడ్డి స్వీట్ ఇవ్వలేదండి, పాము బయటికి వచ్చిందంటండి. డాక్టర్ గారు దాన్ని పట్టుకొని అడవిలో వదిలేశాడంటండి. మీ జీవితం కూడా అంతేనండి. ఒక 40 రోజులు చక్కగా అమ్మవారి దీక్షనో, ఆంజనేయ స్వామి దీక్షనో, ఆ శివుడి దీక్షనో ఏదో ఒకటి తీసుకొని జీవితంలో ఈ శరీరానికి అలవాటు చేసుకుంటే అది మీకు అలవాటు అయిపోతుంది. గత 44 సంవత్సరాల నుంచి దీక్షలో ఉన్నానండి. మానవ జన్మ సార్థకం కావాలి అంటే అమ్మలో మా, నాన్నలో నా, గురువులో ఊ, దేవుడిలో డు, ఈ 4 కలిస్తే మానవుడు అండి. మానవుడు మాధవుడిగా మారిన భూమిలో మనం పుట్టాం. మానవుడు మాధవుడిగా మారాలి అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ 4 కృప కావాలి. ఎంతమంది భగవద్గీత చదువుతారండి ఇక్కడ? చాలా సంతోషం. పిల్లవాడు, మీ ఊరు చాలా పుణ్యం చేసుకున్నది. ఎంతమంది భోజనం చేస్తారండి? అందరు చేస్తారండి. ఎంత ఆశ్చర్యం అండి. మానవ జన్మ సార్థకం కావాలి. భగవద్గీత గుడిసెలో ఉండాలి, భగవద్గీత గుడిలో ఉండాలి. భగవద్గీత నీకున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు. కానీ ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను నీ పొజిషన్లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒక్కరోజు నువ్వు నా పొజిషన్ రావాలి అని శవం చెప్తుందంట. అందరం పోయేవాళ్ళమేనండి, కానీ మానవ జన్మ సార్థకం కావాలి. మనిషి జన్మ దేనికోసం అండి? పంచదార బొమ్మ ఏ సినిమాలో పాడండి? శబాష్, ఎంత చూసావా అమ్మాయి తక్కువని చెప్పేసింది, మగధీర అంట. మన సప్త ఋషుల పేర్లు ఏంటండి? అమ్మా పిల్లలు, పెద్దవాడు మర్చిపోయామండి. ఆ ఋషులను మర్చిపోయాం. గౌతమ, కాశ్యప, విశ్వామిత్ర, భరద్వాజ, అత్రి, వశిష్ఠ, జమదగ్ని,
మనమందరం ఆ ఋషుల సంతానం అన్నది మర్చిపోయాం. ఆ మధ్య నేను గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నానండి. బెంగళూరు వచ్చే వరకు నా కార్లో ఈ పాట స్టార్ట్ అయిందండి. ఆ పాటను కొంచెం మార్చానండి. పంచదార బొమ్మ బొమ్మ పంచడం నేర్చుకో బొమ్మ, నువ్వు పంచకపోతే రుతాయి జన్మ, పెంచుతుంది జీవితాన్నమ్మ, పంచడం నేర్చుకోవమ్మా. కాకరకాయ ఇత్తనం పెట్టి గోకరకాయ రావాలంటే మా కుక్కడపల్లిలో రాదండి, నాగారంలో వస్తుందండి. కాబట్టి మంచిని మైక్లో చెప్పాలంట, చెడుని చెవులో చెప్పాలంట. మనం చెడు అంతా ఊరంతా చెప్పొస్తామండి, మంచి గురించి చెప్పట్లేదండి. అనుకోకుండా రామాయణం మహాభారతం నాటకాలు వేసేవాళ్ళు ఇద్దరు ఊరిలో వచ్చేసారంటండి. మొగుడు పెళ్ళాలు ఇద్దరు కొట్లాడుకుంటున్నారంటండి ఎక్కడికి వెళ్ళాలని. పెళ్ళాం మొగుడు చెప్పిందంటండి, ఏమండి మీరు రామాయణం చూసిరండి, నేను మహాభారతం చూసి వస్తాను, నాకేదైనా నస్తే మీకు చెప్తాను, మీకేదైనా నస్తే నాకు చెప్పండి అని. సాయంత్రం రాగానే పెళ్ళాం మొగుడిని అడిగిందంటండి, ఏమండి మీరు రామాయణం చూసి వచ్చారు కదా, మీకు ఏం నచ్చింది అని. దశరథ మహారాజుకి 3 పెళ్ళాలంటే అన్నాడంట. ఆయన ఏమైనా అడిగాడంట, ఏమే నువ్వు మహాభారతం చూసి వచ్చావు కదా, నీకేం నచ్చింది అని. ద్రౌపదికి 5 మొగుళ్ళు అంటండి అన్నదంట. ఇప్పటి వరకు విని ఆ మహానుభావుల మాటలు కూడా విన్న తర్వాత పనికి రాని దాన్ని మోసుకుంటూ వెళ్ళొద్దండి. జీవితంలో పనికి వచ్చేది ఏదైనా మోసుకుంటూ వెళ్ళాలి. తక్కువ తినమని ఒక నోరు ఇచ్చాడండి భగవంతుడు, ఎక్కువ వినమని 2 చెవులు ఇచ్చాడండి. తింటే పశువుల విలువ పెరుగుతుందంట, వింటే మనుషుల విలువ పెరుగుతుంది అనమాట. అందుకే గురువులు చెప్తున్నప్పుడు శ్రద్ధాభక్తితో వినాలి. అనుకోకుండా అమెరికా నుంచి కుర్రవాడు వచ్చాడంటండి. గురుగారు చెప్పారంట, కాశీ తీసుకెళ్లారంట, శ్రద్ధాభక్తితో స్నానం చేయన్నారంటండి. కుదరదు స్వామి అన్నాడంట. ఎందుకు అని అడిగాడంట. వాళ్ళిద్దరు రాలే స్వామి అన్నాడంట. వాళ్ళిద్దరు రాకపోవడం ఏంటి అని అడిగారంట. మా అక్క పేరు శ్రద్ధ అండి, చెల్లెల పేరు భక్తి అండి, వాళ్ళిద్దరు అమెరికాలోనే ఉన్నారు, నేను ఒంటరిగా వచ్చా స్వామి అన్నాడు. మన శ్రద్ధాభక్తి పరిపూర్ణంగా దేవుడి పైన ఉండాలి. తల్లి వడి గుడి బడి, తల్లి వడి బాగుండే కాబట్టే ఒక ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావుడు పుట్టాడు అనమాట. ఆ దిశగా మనం అందరం సాగాలి. 1779లో హైదర్ అలీ చిత్రదుర్గ కోట పైన దాడి చేస్తాడండి. ఆ కోట లోపల వెళ్ళడానికి అక్కడ స్థలం ఉండదండి, దారి ఉండదండి, కానీ ఒక చిన్న రంధ్రం ఉంటుంది, ఓబవా కిండి అంటారు. అక్కడి నుంచి 2 గంటలకు శత్రు సైన్యం దూరుదామని ప్రయత్నం చేస్తుంటే తన భర్తకి, సైనికులు ఉన్న భర్తకి భోజనం పెట్టి ఆ ఓబవా అక్కడ వచ్చి నిలబడి ఉంటుందండి ఒక 10 నిమిషాలు కాపులా కాద్దామని. అదే సమయంలో ఈ శత్రు సైన్యం లోపల వస్తుందండి. కేవలం భోజనం, భర్త భోజనం నుంచి లేవద్దన్న ఒక ఉద్దేశంతో ఆ ఓబవా అక్కడ ఉన్న రోకలి బండను తీసుకొని శత్రు సైన్యం అంతా సంహరించి తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. అలాంటి ఓబవా పుట్టిన భూమిలో మనం పుట్టాం. మీలోనే దుర్గా ఉంది, అమ్మవారి పూజ చేసి ఉంటారు నవరాత్రులు. అమ్మవారికి ఎన్ని చేతులండి? 8. ఏ చేతిలో అయినా మొబైల్ ఉందండి? అమ్మవారి చేతిలో మొబైల్ ఉందండి? మన చేతికి మొబైల్ వచ్చేసిందండి. శాస్త్రము శస్త్రము భారతీయులకు చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు మొబైల్ కింద పడిపోతే అందులో నుంచి బ్యాటరీ బయటికి వచ్చేదండి. ఈరోజు మొబైల్ కింద పడిపోతే గుండె కింద పడిపోయినట్లు ఫీల్ అయిపోతున్నారు. వస్తువులు ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదండి. ఇంట్లో సోఫా సెట్, డైనింగ్ సెట్ అన్ని సెట్ ఉందంట, కానీ మనిషి అప్సెట్ ఉన్నాడంట. ఒకప్పుడు బాత్రూమ్ డిటాచ్గా ఉండేదండి, ఫ్యామిలీ అటాచ్గా ఉండేదండి. ఈరోజు బాత్రూమ్ అటాచ్ అయిపోయిందండి, ఫ్యామిలీ డిటాచ్ అయిపోయిందండి. కుటుంబ సభ్యులు దూరం అవుతున్నారని అందరినీ నా వాళ్ళుగా భావించాలి. ఆ భావన కొలాప్స్ అయిపోయింది కాబట్టి ఈ దేశం కొలాప్స్ అయిపోయింది. లార్డ్ మెకాలే వాళ్ళ నాన్నకు ఉత్తరం రాస్తాడండి 1835లో. నాన్నగారు, భారతదేశం అంతా పర్యటన చేశాను, ఐ డిడ్ నాట్ ఫైండ్ సింగిల్ బెగ్గర్. ఈ దేశంలో ఒక అడుక్కునేవాడు లేడు, ఈ దేశంలో వ్యభిచారం లేదు, ఈ దేశంలో దొంగతనాలు లేవు, ఈ దేశంలో ఒకటి ఉంది, ఏముంది అంటే గురు పరంపర ఉంది. గురువు ఏం చెప్తే శిష్యులందరూ వాళ్ళ మాటలే వింటారు, వీళ్ళు వేరే వాళ్ళ మాటలు వినరు. అందుకే ఈ దేశం సమృద్ధిగా ఉంది. ఈ దేశాన్ని నాశనం చేయాలి అంటే నాతో ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తే 200 సంవత్సరాలు వీళ్ళు కొలాప్స్ అవుతారని ఉత్తరం రాస్తాడండి. మనం 150 సంవత్సరాలు కొలాప్స్ అయిపోయాం. కాబట్టి ఎందుకు అంటే ఆ భావన లేదు మనకు. ఆ భావన రావాలండి. మనమందరం భారతీయులు అన్న భావన రావాలి. అంతకుముందు 7,50,000 పల్లెటూర్లు ఉండండి, 7,32,000 గురుకులాలు ఉండే. అందుకే ఈ దేశంలో అడుక్కునేవాళ్ళు లేడు. ఆ గురు సంబంధమే శాశ్వతమైన సంబంధం. మొన్న ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చిందండి. అమ్మాయికి భర్త వదిలిపెట్టారు, అమ్మాయి డిప్రెషన్కి వెళ్ళిపోయింది అని. ఆ అమ్మాయికి చెప్పాను, డీప్ రిలేషన్ భగవంతుడితో పెట్టుకో, సంబంధం భగవంతుడితో పెట్టుకో, డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పిల్లలకి అందరికి సంస్కారం ఇవ్వాలండి. చిన్నప్పుడు మార్కెట్ ఎక్కడైనా జాతర తీసుకెళ్ళామనుకోండి, కారు అడుగుతారండి, తిప్పేయలేదనుకోండి పిల్లలు ఏడుస్తారండి. మా లాంటి వాళ్ళు కారం తింటే ఏడుస్తామండి, కానీ సంస్కారం ఇవ్వలేదనుకోండి జీవితాంతం ఆ తల్లిదండ్రులు ఏడవాలి. కాబట్టి దయచేసి ఆ పిల్లలకు ఈ దేశభక్తిని మీరు అందరూ నింపాలి. నేను చాలామంది ఉదయం లేస్తే బ్రెడ్ గురించి ఆలోచిస్తారండి.
సాయంత్రం అయితే బ్లడ్ గురించి ఆలోచిస్తారండి. నేను బ్లడ్ గురించి ఆలోచించలేదు, బెడ్ గురించి ఆలోచించండి. బ్లడ్ని దేశం గురించి ఎవరైతే ధారపోసారో అలాంటి మహానుభావుల చరిత్ర చదువు పెరిగిన వ్యక్తిని. కాబట్టి ఆ దేశభక్తిని ఆ పిల్లల చేతిలో నింపాలి. కులం మీదనే ఎవరైనా అడగొద్దనుకున్నా, కాలం మారిందని చెప్పొద్దనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూలుగా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దు అనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరంలాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరిది బాగుండాలనుకున్నా, కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా, కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుని కనమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా, కర్మ భక్తి జ్ఞానాన్నిచ్చే ఆ భగవద్గీతను అందరి చేతుల్లో చూడాలనుకున్నా. దయచేసి పిల్లలకు ఆ ధర్మం గురించి చెప్పండి, మీరు ఆచరించండి. ఆ మానవ జన్మ సార్థకం అవుతుంది. ఒక దేశభక్తి గీతం పాడి ముగించేస్తాం. మాట్లాడుతూ వెళ్తే ఎంతైనా మాట్లాడచ్చు, కానీ మన మధ్యలో మహానుభావులు ఉన్నారు, వాళ్ళది కూడా మనం శ్రద్ధగా విందాం. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని ఉన్న మూలమిదే. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం, వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం. తల్లి వందనం, ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం. తల్లి వందనం, ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే. వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, ఆశరాగాధికారం అందుకునిరా. విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టే ఫిరంగి ముఖరా. బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం. వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. ఎన్నాళ్ళి వేదన, ఎన్నేళ్ళి రోధన, తల్లి బాధ తీర్చుకుంటే తనయులమేనా. విశ్వశాంతి వారధివై, విశ్వానికి సారథివై, విద్రోహుల గుండె చీల్చు చంద్ర పిడుగువై, విజయ శంఖమెత్తి అదురు భువన భువంతరం. వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. వందే మాతరం అంటూ తరం. బోలో భారత మాతా కీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ. ఒక ఊర్లో కుర్రవాడు వెళ్తున్నారంట. రెండు ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఒక ఊర్లో కుర్రవాడు వెళ్తున్నాడంటండి. కుక్క కనిపించిందంటండి. రాయి తీసుకొని కుక్కను కొట్టాడంటండి. కుక్క పారిపోయిందంటండి. ఆనందం అనిపించిందంటండి. అదే రాయి తీసుకొని ముందు వెళ్తున్నాడంటండి. చెట్టు మీద తేనెటీగ పుట్ట ఉందంటండి. ఆ రాయిని తీసుకొని తేనెటీగ పుట్టను కొట్టాడంటండి. ఆ తేనెటీగలు అందరు కలిసి ఈయన పడ్డాయంట. ఈయన పారిపోయాడంట. అట్లా హిందువులు అందరూ కలిసి కట్టుగా దేశ ధర్మ రక్షణ కొరకు పోరాడాలి. కేరళలో 3వ తరగతి పిల్లని టీచర్ అడిగిందంట, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోకోనట్ అండ్ కోకోకోలా అని. కోకోకోలాకి కొబ్బరి బొండానికి ఏంటి తేడా అని ఆ 3వ తరగతి పిల్ల రాసిందంట. కోకోకోలా ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇస్తారండి, తాగేటప్పుడు తల దించాల్సి వస్తుంది. నేను తల దించితే నా దేశం తల దించినట్టండి. అదే మా ఊర్లో కొబ్బరి బొండం ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇవ్వరండి, నేను తలెత్తి తాగుతానండి. నేను తలెత్తానంటే నా దేశం తలెత్తినట్లు అని. దేశం తలదించే పని మనం చేయకూడదని అనుకోకుండా కుర్రవాడు కార్యక్రమం నుంచి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నాడంట. చివరికి చెప్పి ముగించేస్తాను. 7వ రోజు గురుగారు పిలిచి అడిగారంట, ఏమో మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నావు, ఏంటి విశేషం అని అడిగారంట. గురుగారు నాకు కొత్తగా పెళ్ళైందండి, మా ఆవిడ కడుపుతోనే ఉందండి, భోజనానికి వెళ్తున్నా అన్నాడంట. గురుగారు నన్ను అడిగారంట, మీ ఆవిడంటే అంత ప్రేమ అన్నయ్యా అని. అవును స్వామి అన్నాడంట. అయితే చిన్న పరీక్ష పెడదామన్నయ్యా, మీ ఆవిడ నంబర్ నాకి అని గురుగారు నంబర్ తీసుకున్నారంట. ఆ అబ్బాయికి ఒక గ్లాస్ బాదాం పిస్తా కలిపిన పాలు ఇచ్చారంటండి. పాలు తాగంగానే స్పృహ కోల్పోయాడండి, బతికే ఉన్నాడండి. అయినా గురుగారు వాళ్ళ ఆవిడే ఫోన్ చేసి చెప్పారంట, అమ్మ మీ ఆయన చనిపోయారు వస్తారా అని. ఇంట్లో నుంచి వచ్చి ఏడుస్తుందంటండి మిస్సెస్ ధర్మపత్ని. ఎంతసేపు ఏడుస్తారండి, వాళ్ళ ఓపిక. ఒక 3 గంటల తర్వాత గురుగారు ఆ అమ్మాయికి చెప్పారంట, అమ్మ నువ్వు కడుపుతోనే ఉన్నావు కదా, నువ్వు ఏడిస్తే నీ బిడ్డకి ఇబ్బంది అవుతుంది, ఒక గ్లాస్ బాదాం పిస్తా కలిపిన పాలు తాగని ఆ పాలు ఇచ్చారంట అమ్మాయికి.
ఆ అమ్మాయి తాగుతూ ఉందంటండి. సగం తాగంగానే గురువుగారు ఒక విషయం చెప్పారంట. ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా, ఈ పాలు మొత్తం నువ్వు తాగేవనుకో నువ్వు చనిపోతావమ్మా, మీ ఆయన బతుకుతాడమ్మా అని టక్కుమని పాలు తాగడం ఆపేసిందంటండి. గురుగారు కడుపుతో ఉన్నాను కదండి, నాకు బిడ్డను చూడాలని చాలా కోరికండి. మా అత్తగారు ఇంట్లోనే ఉన్నారండి, ఫ్రీగా ఉన్నారండి, ఏ కార్యక్రమానికి రారండి, ఈ పాలు ఆమెకి ఇస్తే బాగుంటుంది అని పాలు తీసుకెళ్ళి అత్తగారికి ఇచ్చారంటండి. అత్తగారు కూడా అదే మాట అన్నారంటండి, ఎప్పటి నుంచో నాకు ఒక మన్మణ్ణి చూడాలని కోరికండి, మా ఆయన ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారండి, ఆయన ఏ కార్యక్రమానికి రాడండి, ఈ పాలు ఆయనకి ఇస్తే బాగుంటుంది అని పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారంటండి. ఆయన కూడా అదే మాట అన్నారంటండి, స్వామి ఎప్పటి నుంచో నాకు ఒక మన్మరాల్ని చూడాలని కోరిక, మా కొడుకు ఒక అండి, ఈయన కూడా ఏ కార్యక్రమానికి రాడండి, పాలు ఆయనకి ఇస్తే బాగుంటుంది అని ఆ పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారంటండి. ఆయన అన్నాడంటండి, చాలామంది పిల్లల్ని వెధవని తిడుతుంటారు, మనం వెధవలం కాదండి, వేదాలకు వారసులం అన్నమాట, మర్చిపోయామన్నమాట. ఆ కుర్రవాడు అన్నాడంట, స్వామి మాకంటూ ఏదో ఒక సంబంధాలు ఉంటాయండి, గురువులే సంబంధాలు పెట్టుకోలేని విన్నానండి, ఈ పాలు మీరు తాగితే బాగుంటుంది కదా అన్నాడంట గురువు. అంటే పోతే గురువు పోని నేను బాగుండాలి అని, నేను పోయినా పర్వాలేదు నా గురువు బాగుండాలి, నా దేశం బాగుండాలన్న భావన ఏనాడైతే ఈ భారతీయుల్లో వస్తుందో ఈ దేశం మళ్ళీ ఆ పూర్వ వైభవానికి వస్తుంది. ఆ దిశగా మనం అందరం సాగుతూ ఈ మానవ జన్మని సార్థకం చేసుకుందాం. నేను భాగ్యనగర్ నుంచి ఢిల్లీ పాదయాత్ర చేశానండి. మథుర రాగానే ఒక ప్రశ్న వేశారండి, స్వామీజీ సడన్గా శ్రీకృష్ణ పరమాత్మ మీకు ఎదురైతే ఏం కోరుకుంటారు అని. నాకన్నా ముందు ఈ భూమి మీద శ్రీ 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 తిదండి చిన్నజీయ స్వామి వారు వచ్చారయ్యా, వారికన్నా ముందే ఈ భూమి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కోరుకుంటా అని చెప్పాను. కాశీలో ప్రవచనం చేస్తున్నానండి, ఒక మహిళ లేచిందండి, చిన్నజీయ స్వామి వారి గురించి ఒకటే లైన్లో చెప్పాలని, భగవంతుడు భూలోకం వైకుంఠానికి వెళ్తున్నాడని చెప్పానండి. భాగ్యనగర్ నుంచి తిరుమల పాదయాత్ర చేశానండి. తిరుపతి రాగానే ఒక ప్రశ్న వేశారండి, స్వామీజీ మీరు చాలా బక్కగా అయిపోయారు అని. అవునయ్యా, ఈ యోగీష్ ప్రభు అనే ఈ దేహాన్ని చివరికి నలుగురు మోస్తారయ్యా, వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వద్దనేది నా తపాన అని చెప్పాను. మీ నొప్పి మీకు తెలుస్తుందంటే మీరు బతికున్నారని అర్థం అండి, వేరే వాళ్ళ నొప్పి కూడా మీకు తెలుస్తుందంటే మనిషిగా ఉన్నారు. ఎదిగే వరకు చెవులు మూసుకోవాలి, ఎదిగిన తర్వాత నోరు మూసుకొని జీవితాన్ని ఆనందంగా మీరందరూ గడపాలని 100 సంవత్సరాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పూర్తయిన సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుస్తున్నాం కాబట్టి మీరు 100 ఏళ్ళు ఆరోగ్యంగా హాయిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిచ్చేస్తున్నాను. జై శ్రీరామ్. ధన్యవాదాలండి యోగేష్ ప్రభుజీ గారు. మరి ఆధ్యాత్మికంగా మన యొక్క జీవనాన్ని ఏ విధంగా మలుచుకోవాలో ఎంతో చక్కగా వివరించారు. మరి వారు చేస్తున్నటువంటి కృషిని కూడా మనం అందరం అభినందిస్తూ వారి వెన్నుదండుగా మనం అంతా ఉండాలి. మరి ఈ స్వామీజీ గారు చెప్పినటువంటి విషయాలన్నిటికీ భారతదేశమే మూలం. మరి భారతదేశంలో దొరికేటువంటి సంపద ఇటువంటి వేదాలు కానీ మిగతా సంస్కృతి సాంప్రదాయ విషయాలు కానీ వేరే దేశాలలో ఉండవు. మరి అటువంటి తల్లికి భారత మాత అని ముద్దుగా పిలుచుకునేటువంటి భారత మాతని భారత్ మాతాకి జై అనేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కొందరు మూర్ఖులు, మరి మనం పుట్టి నేల మీద పడతాం, నేల మీదే పెరుగుతాం, నేల మీదే అనేక విషయాలు మనం చేస్తాం. మరి అన్నిటిని ఓడ్చుకొని ఆ తల్లులకి ఎంతోమంది తల్లులను కన్ని పెంచి పోషిస్తున్నటువంటి భారత మాతని భారత్ మాత అనడానికి మనకి నోర్లు రావాలనేటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం. అటువంటి మూర్ఖులకు హెచ్చరికగా ఒక్కసారి మనమంతా భారత్ మాతాకి జై కొడదాం. 2 చేతులెత్తి భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే. మరి ఇచ్చేసిన పెద్దల కంటే ముందు మరి వెంకటేశ్వర స్వామి 7 కొండలు దాటి మనం ఏదైతే దర్శనాన్ని ఇస్తుండో మరి అతను మనకు ప్రత్యక్షంగా మన బొడ్రాయి దగ్గరికి వచ్చి మనందరికీ దర్శనం ఇవ్వనున్నారు. మరి కాస్ట్యూమ్స్తో ఉన్నారు, ఎంతో సేపు వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క స్క్రిప్ట్ తర్వాత మరి వచ్చినటువంటి పెద్దలు ఇంకా మాట్లాడాల్సి ఉంది. దయచేసి అందరూ స్కూల్ శ్రీ విద్యా వికాస్ స్కూల్ వారు, రాఘవేందర్ వారి స్కూల్ స్టూడెంట్స్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క స్క్రిప్ట్ చేస్తారు. అట్లాగే క్షమించాలి, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారి ఆ యొక్క మాధుర్యం నాకు ఈ సపోటా పండు తీసుకొచ్చిందయ్యా. ఎంత
మధురంగా ఉన్నాయి మీ తోటలో పళ్ళు అని అంటే, అవును మహారాజా, ఈ మామిడి చెట్టు ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి మొక్కని కూడా మా తాతగారు నాటారు. ఈ సపోటా పళ్ళు మీరు తిన్నారు చూసారా, అవి మా నాన్నగారు నాటారు. అటు పక్కన ఉన్నటువంటి ఆ తోటలో అటువైపు ఉన్నటువంటి పనస చెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇదిగో మహారాజా తినండి. తిన్న తర్వాత ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉంది మహారాజా, మీకు కడుపు నిండిందా? బా తృప్తిగా ఉన్నాయి, ఎంత ఏం కావాలో అడుగు అన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పుకుంటారు చెప్పండి? అప్పుడు ఆ తాత చెప్పింది ఏంటి అని అంటే, మహారాజా, ఈరోజు మీరు తిన్న పండ్లు, ఈ పండ్లు నేను చిన్నప్పటి నుంచి తింటున్నటువంటి ఈ పండ్లు మా నాన్న, మా తాత, మా ముత్తాతలు నాటినటువంటి ఆ పండ్లని ఈరోజు మీరు అనుభవిస్తున్నాను. అలాగే నేను ఏవైతే మొక్కలు నాటుతున్నానో ఇవి వృక్షాలై పండ్లు ఇచ్చి ఆ ఫలాలు ఎవరు స్వీకరిస్తారంటే మన ముందు తరాలు. ఆ తరాల కోసమే నేను వాళ్ళ ఆకలి తీర్చడానికి, వాళ్ళ బ్రతుకు కోసము నేను ఈ మొక్కలు నాటుతున్నాను. ఇది రేపొద్దున వృక్షమై, వటవృక్షమై, మహావృక్షమై ఎన్నో పండ్లు ఇచ్చి ఈ ఊర్లో ఉన్నటువంటి ఎంతో మందికి ఆ యొక్క ఆకలిని తీరుస్తుంది. ఈ పండ్లు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తాయి అని. ఈ కథ నేను ఎందుకు చెప్పానో చెప్పనా మిత్రులారా, అమ్మలారా? రెండు విషయాలు ఈ కథ ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నా. 100 సంవత్సరాల క్రిందట ఒక మహానుభావుడు ఒక విత్తనాన్ని నాటాడు. ఇవి భావి తరాలకి ఇది ఒక మహావృక్షమై ఎంతో మందికి నీడనిచ్చి కాపాడవలసినటువంటి వటవృక్షం అవుతుంది అనేటటువంటి ఒక విత్తనం నాటాడు. ఆ విత్తనం పేరే RSS. ఆ RSS ని నాటినటువంటి ఆ మహానుభావుడు డాక్టర్ హెడ్గేవార్. చప్పట్లు పట్టండి గట్టిగా. తెలుసా మీకు ఎవరికైనా? ఈ రోజు నేను చెప్పాను కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకుంటారు. ఈ రోజు మనందరం ఇక్కడ కూర్చొని 100 సంవత్సరాల వేడుకని, హిందూ సమ్మేళనమని ఈ రోజు ఇంతమంది ఇక్కడ మనం కూర్చొని మన హిందుత్వాన్ని, మన సనాతన ధర్మాన్ని ఇంతగా మనము వేడుకలాగా చేసుకునేటటువంటి ఒక అర్హతని మనం సంపాదించుకున్నాము అనంటే ఇది ఏ రాజ్యాంగం ఇచ్చిన అర్హత కాదు. ఒక మహాత్ముడు నాటినటువంటి ఒక సనాతన ధర్మం, హిందూ సంఘం అనేటటువంటి RSS, రాష్ట్రీయ స్వయం సేవక సంఘని, ఒక సంఘం అనే విత్తుని నాటితే అది ఈ రోజు మొత్తం కూడా RSS దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మంది సైనికుల్ని తయారు చేసింది మనల్ని కాపాడటం కోసం. విన్నారా తల్లి? మీకోసమే చెప్తున్నాను, మీరు వినాలి. మిమ్మల్ని కాపాడుతుంది. ఈరోజు మీరు ఇంత బాగున్నారు అంటే కారణము ఇలా ఎంత మంది మనల్ని కాపాడుతుంటే, సనాతన ధర్మాన్ని కాపాడుతుంటే ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు అందరం మనం సనాతనులుగా మిగిలిన వాళ్ళందరూ మతాలు మారిపోయారు. కానీ మనం ఎందుకున్నామో తెలుసా? మనం గొప్ప వాళ్ళం కదా, అవునా? చాలా గొప్ప వాళ్ళం, అవునా? కాదు. మన తాతలు, మన ముత్తాతలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎన్నో జాతులు, ఎంతో మంది ఇతర మతస్థులు మన మీద దాడి చేస్తే అందులో ఉన్నటువంటి పిరకి వాళ్ళు మరకలయ్యారు. ఆశలకి లొంగిన వాళ్ళు కిరస్థానీలయ్యారు. లొంగకుండా బాధలు పడి, హింసలు పడినా కూడా మతం మారకుండా స్వధర్మంలోనే ఉండే సనాతన ధర్మాన్ని కాపాడిన వీరులు మన పూర్వీకులు. వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. అంత గొప్ప చరిత్ర మన పూర్వీకులకు ఉంది. కానీ ఈ రోజు మనం ఎందుకు మాట్లాడటం లేదు? మనం ఎందుకు భయపడుతున్నాం? మన ధర్మం గురించి మాట్లాడడానికి ఎందుకు పిరికితనంగా ఉన్నాం? మన DNAలో పిరికితనం లేదు, లేదు, లేదు. ఉందా? ఎందుకంటే మన పూర్వీకులు ఆ DNAనే మనలో ఉంది. కాబట్టి ఎక్కడైనా సరే మనం మాట్లాడాలంటే గుడ్ మార్నింగ్, హాయ్, జై శ్రీరామ్, గొంతెత్తి చెప్పండి.
అన్నా జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. కలిసినప్పుడు జై శ్రీరామ్ చెప్పండి, వెళ్ళిపోయేటప్పుడు భారత్ మాతాకి జై అని గర్వంగా చెప్పండి. ఇంకొక విషయం, ఈ సంఘం ముఖ్యంగా పనిచేస్తున్నది పంచ పరివర్తనని 5 అందరూ ఈరోజు ఎవరినైనా ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు మా మాట వినట్లేదండి అన్న తల్లులు చేతులు ఎత్తండి. పిల్లలు మా మాట వినరండి, నిర్మోహంగా చేతులు ఎత్తండి. పక్క వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఏదేమో అనుకుంటారు. మీరు మీ పిల్లలకి ఇష్టమైనది పెడుతున్నారా? మీరు మీ పిల్లలకి మంచిదని వండింది పెడుతున్నారా? పోనీ ఇది చెప్పండి. మీ పిల్లలకి ఇష్టమైనవి వండి పెట్టే తల్లులు చేతులు ఎత్తండి. ఇద్దరే. మిగిలిన వాళ్ళు పిల్లలకి ఆరోగ్యం అని చేసి పెట్టే తల్లులు చేతులు ఎత్తండి. ఎవరేం చేయట్లేదా పిల్లలకి? ఎవరు పిల్లలకి ఏం చేసి పెట్టట్లేదా? అమ్మ చెప్తున్నారు చూడండి, చేస్తూనే ఉంటాం వాళ్ళకి ఇష్టమైంది, కానీ తినరు. బయట కొనుక్కుంటారు, బయటికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఎందుకు బయట అంటే ఇక్కడ మనము చేయవలసినది ఏంటి అని అంటే ఆలోచనలేంటి అర్థమవుతుంది. ఇంకొకటి చెప్తున్నా, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళు చేతులు ఎత్తండి. పొద్దున టిఫిన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? చేతులు ఎత్తడానికి కూడా మనం మొహమాట పడుతున్నాం. దేశానికి ఇది నా దేశం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నామమ్మా. అదే నేను ఇప్పుడు చెప్తున్నాను. టిఫిన్ చేసే వాళ్ళు ఎంతమంది పొద్దున్నే చేతులు ఎత్తండి. వెరీ గుడ్ అన్న, మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళ కూడా కాదు, ముఖ్యంగా మీకే చెప్తున్నాను. మనకు అస్సలు టైం ఉండదు ఫ్యామిలీకి ఇవ్వడానికి. అలాగే మధ్యాహ్నం భోజనం ఎంతమంది చేస్తున్నారు? వెరీ గుడ్. సాయంత్రం భోజనం ఎంతమంది చేస్తున్నారు? సూపర్. కానీ అందరూ కలిసి రోజు మొత్తంలో టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనంలో కుటుంబం మొత్తం కలిసి భోజనం ప్రతిరోజు చేసేవాళ్ళు, ఒక్క పూట చేసేవాళ్ళు చేతులెత్తండి. పావంతు ఉన్నారు, పావంతు. కానీ నేను చెప్తున్నాను, కుటుంబం మొత్తం కలిసి భోజనం చేయాలి. కుటుంబం మొత్తం, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఈ రోజు నుంచి కనీసం 21 రోజులు చేసి చూడండి. అందరూ కలిసి కింద కూర్చోండి. దిక్కుమాలిన టేబుల్, దిక్కుమాలిన ఇవి మనకి వద్దు. చక్కగా కింద కూర్చోండి. తాతగారు కూర్చోలేకపోతే ఒక కుర్చీ వేయండి, ఎదురుకుండా ఒక చిన్న స్టూల్ వేయండి. వాళ్ళకి మాత్రం పర్మిషన్. పిల్లల కింద కూర్చోవాల్సిందే, సర్వ్ చేసుకోవాల్సిందే, వడ్డించడం నేర్పండి. 21 రోజులు చేసిన తర్వాత వచ్చే మార్పు చూడండి. ఒక పూట ఖచ్చితంగా భోజనం చేయాలి. 1 గంట ఖచ్చితంగా మనం పిల్లలకి టైం ఇవ్వాలి. అలాగే అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ చెప్తున్నాను నేను, భార్యలకి టైం ఇవ్వండి. 1 గంట చాలు, ఇంకెక్కువ వద్దు. 1 గంట ఆమె ఏం మాట్లాడుతుందో వినండి, ఆమె ఇష్టాలేంటో వినండి, ఆమె కష్టాలేంటో వినండి. ఎప్పుడు చూసినా కంప్లైంట్లు చెప్తుంది మేడం. చెప్పండి ఎన్ని రోజులు చెప్తుంది. లెట్ దెమ్ స్పీక్ అవుట్. కలిసి భోజనం చేయడం మొదలు పెట్టండి, షేర్ చేసుకోవడం మొదలు పెట్టండి. అలాగే ఆ కలిసి కూర్చున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు ఒక్క సంప్రదాయం, మన కుటుంబంలో మన ఆచారం ఏంటో ఒక్క సంప్రదాయం గురించి భోజనం అయిపోయిన తర్వాత చర్చించుకోండి. భోజనం కింద కూర్చొని ఎందుకు చేయాలి? గుడికి ఎందుకు వెళ్ళాలి? గుడిలో దండం పెట్టుకుంటే ఏమవుతుంది? మన సంప్రదాయం తాళి కడితే ఎంత గొప్ప తిరిగిన తర్వాత చెడ్డ కళలు, పేడ కళలు, చేతబట్టలు ఎందుకు పోతాయి? ఈ సంప్రదాయాలు మొత్తాన్ని కూడా మనం మన భావి తరానికి, మన వారసులకి చెప్పే తీరాలి. మనమందరం కూడా ఇవి తెలియకనే ఏం చేస్తున్నారో కూడా, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో నేను చెప్తాను. ప్రమాదం రేపు మీ ఇంటి తలుపు తట్టబోతుంది కాబట్టి ముందే చెప్తున్నాను, తట్టకుండా జాగ్రత్త పడండి. రెండవది సమరసం. అందరూ చుట్టూ ఉన్నప్పుడు, వానితో ఎందుకు మాట్లాడుతున్నావు, ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావు, వాడు మన కులపోడు ఎందుకు అవుతాడు, వీడు మన కులపోడు కాదు, వీడు ఎందుకు పెట్టాలి, వాడి కింద కూర్చోబెట్టాలి, వీడి పైన కూర్చోబెట్టాలి, వాడిని ఏం చేయాలో చెప్పాలి. గడప లోపల కులం, గడప దాటితే బంధువులం. ఈ ఐక్యత లేకనే
ఎవడు పడితే వాడు వచ్చి, సంస్కృతి సంప్రదాయం లేని వాడు వచ్చి, కనీసం సంవత్సరానికి ఒకసారి స్నానం చేయడం కూడా తెలియనటువంటి వాడు వచ్చి ఈరోజు మన పిల్లల్ని ఏం చేస్తున్నాడో మళ్ళీ చెప్తాను. ఐకమత్యం. మన వాడలో ఎవరికైనా జరిగితే మన కులపోడా, పక్క కులపోడా, లేకపోతే మనకంటే అదముడా, నీచుడా, ఇది కాదు. అరే మన వాడలో ఉన్నటువంటి వీడు మనవాడు, వాడికి ఏదైనా జరిగితే మనం కాపాడకపోతే, ఐకమత్యం లేకపోతే ఆ గడప నుంచి ఈ గడపకి రావడం ఎంతోసేపు పట్టదు వాడికి. కాబట్టి తన్ని తరుముదాం వాడిని, మనవాడ మనదే, వీడు మనవాడే అనేటటువంటి ఐకమత్యంతో మనం ఉండాలి. అలాగే స్వధర్మం అంటే ఏంటి? స్వధర్మంలో ఉండాలి. మన ఆచార వ్యవహారాలు, మన అలవాట్లతో పాటు స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ చేయడం. ఏం కట్టుకోవాలి, ఏం కొనాలి, ఏం తినాలి, దయచేసి అరే ఫలానా బ్యాగ్ బాగుంటుందంట, ఫలానా ఐఫోన్ బాగుంటుందంట, ఫలానా ఇది బాగుంటుందంట కాదు. అది అందంగా ఉంది కాబట్టి కొనుక్కున్నాం. ఎవడో దాని గొప్పతనం గురించి మన చివరికి లక్షలు కడుతున్నా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ నష్టం వచ్చినప్పుడు చెప్తాను దీని గురించి. తరువాత ఏదైతే మన వస్త్రం, మన కట్టు బొట్టు, ఏదైతే మన సంప్రదాయం ఉందో అది ఖచ్చితంగా దాని యొక్క గొప్పతనం గురించి మన బిడ్డలకి చెప్పాలి. జీన్స్ వేసుకో బిడ్డ బాగుంటాం, ఇంత గుడ్డ వేసుకో బిడ్డ బాగుంటాం, ఇంత వేసుకో బిడ్డ, ఇంకా అందరూ చూడాలి మన బిడ్డలు, అందరూ చూడాలి. ప్రతి విధవా చూసి మన బిడ్డ మీద ఎంత నరదిష్టి పడితే, మన బిడ్డకి తలనొప్పి ఎందుకు వస్తుందో, మనం ఎంత తిండి పెట్టినా ఎందుకు ఎండుకపోతుందో, ఎందుకు మన బిడ్డ మనల్ని చిరాకు పడి చీదరించుకొని పక్కకి వెళ్ళిపోతుందో మనకి తెలియదు. దా బిడ్డ దిష్టి తీస్తా, దా బిడ్డ గోళీ వేసుకో, అరే ఎంత పెట్టినా ఇదేమో అట్లనే ఉందప్ప, అది ఏమి అట్లా పోతుందో. జుట్టు ఇరవోసుకొని రోజు రోడ్ల మీద తిరుగుతున్నారు. అది ఎంత ప్రమాదకరమో మీకు ఎవరికైనా తెలుసా? జుట్టు ఇరబోసుకోవడం వల్ల వచ్చే ప్రమాదం తెలుసా? మీకు తలనొప్పులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఒంటి నొప్పులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? మనసులో చిరాకు ఎందుకు వస్తుందో తెలుసా? ఇలా జుట్టు విడబోసుకొని బయట తిరగడం వల్ల కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. వాటికి ఏం కావాలి? ఏం కావాలి? ఒక హాస్టల్ కావాలి, సూపర్ డూపర్ హాస్టల్ కావాలి. దాని కెపాసిటీని బట్టి అది ఆ హాస్టల్లో ఉంటుంది. ఆ హాస్టల్ మంజు దా ఆ బయలు ముజమ్మా దా అని జుట్టు ఎరబోసుకొని అలా బైక్ల మీద వెళ్తూ ఉంటారు. ఆడపిల్లల జుట్టు ఇలా ఎగురుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత చిరాకు, ఆ బిడ్డ మన మాట వినదు, మనమ బిడ్డ మాట వినదు. అది చిరాకు పడుతుంది. ఎంత చేసినా ఏదో ఒక రోగం వస్తుంది, తలనొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. జరగకూడనటువంటివి జరుగుతుంది. మన అమ్మాయిలని ప్రలోభపరిచి వారు ఎన్నో విధాలుగా వారిని, అంటే ఇక్కడ జరగకపోవచ్చు, మనం అనేక న్యూస్లు చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. మన అమ్మాయిలని మతం మార్చి వారు ఈ యొక్క హిందూ ధర్మం మీద దాడి చేసేటువంటి హిందూ లవ్ జిహాదీ పేరు మీద ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి. మనం కూడా మన ఆడపడుచులని కాపాడుకోవాలి. అక్కగారు మరి చెప్పినటువంటి విషయాలు మనం శ్రద్ధగా విన్నాం. మరి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పుడు సత్యం స్కూల్ విద్యార్థులు వారు ఒక ప్రదర్శన మన ముందు. ఇది హిందూ సమ్మేళనం, హిందువుల పండుగ. మరి మనం నిజం చెప్పుకోవాలంటే మన హిందువులు ఆర్థికంగా బలపడాలి, వ్యాపారంగా బలపడాలి, అన్ని రకాలుగా బలపడాలి. అంటే మన వ్యాపారస్తుల దగ్గర మనం హిందువులు మాత్రమే కొనాలి. మన హిందువుల దగ్గరే మనం ఏదైనా వ్యాపారం ఇవ్వాలి. ఇందాక అక్క కూడా మీరు అందరు చెప్పింది అర్థమైందో లేదో. కాబట్టి మన వ్యాపారం హిందువులు చేసేటువంటి వ్యాపారస్తుల దగ్గరనే మనం పనులు తీసుకోవాలి. ఇది మీరు గట్టిగా తీసుకోండి. ఏదో ఓట్ల రాజకీయం కోసమో అదో కాదు. నా హిందువు బలపడితే నా సమాజం బాగుంటుంది. కాబట్టి ఆయన కోసే రక్తం ఎర్రగానే ఉంటుంది, నాది కోసే రక్తం ఎర్రగానే ఉంటుంది. కానీ మన భావాలు లేక వాళ్ళ భావాలు ఉండవు. ఇది కరడు కట్టిన నిజం. మీరు రేపటి నుంచి మన ఆచరణ కూడా అలాగే ఉండాలి. మన అమ్మాయిల మీద ఈ వేదికగా హెచ్చరిస్తున్నాం. హిందూ సమ్మేళన కార్యకర్తలు ఏదైతే కమిటీ ఉందో మన హిందూ అమ్మాయిల మీద
ఎవరైనా అన్య మతస్థులు తేడా కనిపిస్తే మాకు తెలియజేయండి, వాళ్ళ బొక్కలు ఇరగొడతాం. ఇలా చాలా విషయాలు ఉన్నాయి, అవి కూడా మీరు గమనిస్తారని చెప్పి తల్లిదండ్రులకు సూచనగా చెప్తున్నాం. అమ్మలక్కలంతా ఆలోచించాలి, మన పిల్లలకు చెప్పాలి. మన పిల్లలు మన హిందుత్వం కోసం పనిచేసేటువంటి, ధర్మం కోసం పనిచేసేటువంటి ఓటుగా మనం మారాలని హిందూ సమ్మేళనం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నేను నా హిందూ ఒకటైతేనే నా గ్రామం బాగుంటది, నా హిందూ అంతా ఒకటి ఉంటేనే నా దేశం బాగుంటది. నా ఇతర మతస్థులు ఈ దేశం క్షేమం కోరరు, ఈ దేశానికి ఏదైనా కీడు జరిగితే సంతోషిస్తారు. నా భారతదేశం పాకిస్తాన్ తో ఓడిపోతే పండుగ చేసుకున్నటువంటి మూర్ఖులు మన గ్రామాలలో మన దేశంలో ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని తరిమి కొట్టాలంటే మనమంతా హిందువులం ఒక ఓటు బ్యాంక్ గా మారాల్సిన సమయం కావాలి. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మన దేశం పట్ల మనం ఎట్లా ఉండాలో మీరు కూడా ఆలోచిస్తారని. ఉన్నత పాఠశాల నాగరం గ్రామం నుండి వచ్చాము. సనాతన ధర్మం సజీవంగా ఉండాలంటే ప్రతి హిందువు ధర్మ జాగృతిని పొందాలి. హిందూ సంఘటిత శక్తి దేశ రక్షణకు సురక్షిత కవచం. హిందూ సమ్మేళనంలో భాగంగా మేము మన హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చెప్పబోతున్నాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోధ్యాయః భక్తి యోగః. ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్త్వం తేషాం కే యోగమిత్తమః. శ్రీ భగవానువాచ మయ్యావేశక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనేనైవ యోగేన తే న్యాయంత ఉపాసతే తేషామహం సముద్రత మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పాద మయ్యావేశత చేతసాం మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేభ్య సమర్థోసి మత్కర్మ పరమో భవ నరకపి కర్మాణి కుర్వన్ సిద్ధిమావాప్స్యసి. ధన్యవాదములు. కుమార్ గారికి, ఆత్మీయ హిందూ బంధువులారా, అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా, హిందువులారా, బంధువులారా, ధర్మగంగ బిందువులారా, అందరికీ నమస్కారం. 1:05 అవుతుంది, బ్రహ్మాండంగా ఆకలి అవుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. మధ్య మధ్యన ఈ ముచ్చట్లేదని కొంతమందికి అనిపిస్తుండొచ్చు. ఇంకో 4 డ్యాన్సులు చూస్తే బాగుంటుంది కదా, పిల్లలు బాగా చేస్తుంటే మధ్య మధ్యన వీళ్ళు మైకులు ఎవరికో ఇస్తున్నారని అనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుందా? సంతోషం. హిందూ సమ్మేళనం ఆదివారం పూట సీరియళ్ళు పక్కన పెట్టి, సినిమాలు, ఓటీటీ సినిమాలు పక్కన పెట్టి, మిగతా పనులన్నీ పక్కన పెట్టి హిందువులు నాగహారం లోపల ఒక్కటై కూర్చున్నారు. ఒక్కసారి మీకు మీరు అందరు చప్పట్లు కొట్టుకోండి. అవును, మనం హిందువులం ఒక్కటైనా.
ఈ నాగహారం లోపట నేను నాగహారం అంటున్నాం, నాగారం అయింది అది. పరమేశ్వరునికి హారం, నాగహారం ఇది. ప్రియా చౌదరి గారు మాట్లాడుతుంటే జుట్టు స్టోరీ చెప్తుంటే అందరు పాపం ఆడోళ్ళు అందరు జుట్టు చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు వెనక చూసుకొని జుట్టులో ఇట్లా ఇట్లా అనుకుంటున్నారు. ఇంకెంతసేపు మా జుట్టు గురించి చెప్తుంది ఈమె అనుకున్నారు. తప్పు మీది కాదమ్మా, తప్పు మీది కాదు. మనకు చెప్పేటోళ్ళు లేక గుళ్ళే చెప్పకపోయా, బల్లె చెప్పకపోయా, ఇంట్లో చెప్పకపోయా. చెప్తందుకు నాయనమ్మ ఇంట్లో లేకపోయా, అమ్మమ్మ ఇంట్లో లేకపోయా, వృద్ధాశ్రమాలలో ఉండే ఉమ్మడి కుటుంబాలు, విడిపోయిన కుటుంబాల. గుడికోతే పంతులు చెప్పకపోయా, బడికోతే పంతులు టీచరు చెప్పకపోయా. తప్పు జుట్టు ఈరవోసుకున్న వాళ్ళది కాదు, వాళ్ళకు చెప్పనోళ్ళది. గా 4 విషయాలు చెప్పుతందుకే ఇవాళ హిందూ సమ్మేళనం పెట్టుకున్నాం మనం. పిల్లలు వీళ్ళ భవిష్యత్తు గురించి ఇప్పటి వరకు అయితే ఏ నృత్యాలు చేసినరో, నాగహారంలో ఉన్నటువంటి ఓ హిందూ బంధువులారా, ఓ అమ్మలారా, ఓ అక్కలారా, ఈ రోజున ఈ సమావేశం ఎందుకోసం అంటే భవిష్యత్తు ఈ పిల్లల కోసం, ఈ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం. వాళ్ళకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు చిన్న పిల్లలు, వాళ్ళకి అర్థం కాదు, కానీ వాళ్ళ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఓ హిందువా, ఓ హిందువా, నీ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది, మేలుకో హిందువా అని చెప్పడంలో పట్టిన ఈ యొక్క సమావేశం. దీపం వెలిగించి మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం కదా, ఇది మన సంస్కృతి. అమ్మలారా, పుట్టినరోజు పూట పిల్లలు దీపం ఆర్పేస్తుంటే కేకుల మీద క్యాండిల్లు పెట్టి దీపం ఆర్పే సంస్కృతి నేర్పొద్దమ్మా. దీపం వెలిగించేటువంటి సనాతనమైనటువంటి ధర్మం అమ్మా మనది. ఇది గుర్తు చేయడం కోసమే నాటి సమావేశం. పిల్లలారా, రాబోయే రోజుల్లోపట మీ పుట్టినరోజు వేడుకలైతే దీపం హారతి ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి తల్లిదండ్రులది. దీపాలను ఆర్పనీయకండి. ఇంట్లో దీపం ఆరిపోతే అశుభం. మీ పిల్లల పుట్టినరోజు మీ ఇంట్లో అశుభం కావాలనా? చెప్పేటోళ్ళు లేరమ్మా, చెప్పలేదు. కాబట్టి ఇది అలవాటు చేసుకున్నాం మనం. తెలుసుకుందాం, ఈ రోజు నుంచి తెలుసుకుందాం. ఈ రోజు నుంచి మన జీవితం లోపట మనదైనటువంటి ఒక జీవన విధానాన్ని అవలంబన చేసుకుందాం. ఎందుకోసం ఈ హిందూ సమ్మేళనం? భగవద్గీత పాడినరమ్మా పిల్లలు, భగవద్గీత పాడినరా? మీ పిల్లలే కదా. భగవద్గీత అంటే హిందువుకు దశను అందించేటువంటి భగవద్గీత అమ్మా. ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి భగవద్గీత. భగవద్గీతను నేర్చుకొని శివమై లేవాల్సి ఉన్నటువంటి హిందూ సమాజం భగవద్గీత ఎక్కడ వినబడుతుంది? శ్మశానంలో వినబడుతుంది. ఎక్కడన్నా భగవద్గీత మోగిందంటే అక్కడ ఎవరో ఒకడు పోయినట్టు. అదే అనుకుంటున్నాం కదా. భగవద్గీత వినబడగానే ఎవరో ఇంట్లో చావైనట్టు. అది కాదు భగవద్గీత. శరీరం లోపల జీవం ఉంటే శివం, శరీరం లోపల జీవం పోతే శవం. శవం దగ్గర ఉండాల్సింది భగవద్గీత కాదు. భగవద్గీత నేర్చుకొని శివం ఎత్తాల్సినటువంటి హిందూ సమాజమా శక్తివంతంగా ఉండు అని చెప్పడానికే ఈ యొక్క హిందూ సమ్మేళనం. 7 కొండల వాడు ఆ వెంకటరమణ గోవింద గోవింద అని అద్భుతమైనటువంటి కార్యక్రమం చూసినమా? చప్పట్లు కొట్టినమా? చెప్తలేనేమి? అద్భుతంగా 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అని చిన్నపిల్లలు నృత్యం చేస్తుంటే మంచిగా అనిపించి చప్పట్లు కొట్టినటువంటి ఓ హిందువా, ఓ హిందువా, నాగహారం లోపల ఉన్నటువంటి ఓ హిందువా, 7 కొండలను 2 కొండలు చేస్తే నోరెందుకు ఇప్పలేదు హిందువా?
ఏడు కొండల వాణ్ణి, వెంకటేశ్వరుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవాన్ని, వాడొక బండరాయి, వాని మెడ లోపల చెప్పుల దండ వేస్తా అన్నటువంటి ఒక దౌర్భాగ్యుని తీసుకొని పోయి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా చేస్తే నోరెందుకు ఇప్పలేదు హిందువా? ఓ హిందువా, పరమ పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి లోపట ముస్లింలు, క్రైస్తవులు ఎంప్లాయీస్ గా చేరి దేవాలయం యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తుంటే నోరెందుకు ఇప్పుతలేవు హిందువా? నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నా వ్యాపారం బాగుండాలి, తిరుపతికి వస్తా, నా వ్యాపారం బాగుంటే 5% నీ హుండీలో వేస్తా అని వ్యాపారం చెయ్యకు హిందువా. 7 కొండల పైకి పోతున్నప్పుడు ధర్మో రక్షతి రక్షిత అనేటువంటిది మూల మూలకు రాసుంటది హిందువా. అది చూడు, 7 కొండలకు నువ్వు బస్సు మీద పోతుంటే మూల తిరిగినప్పుడల్లా, ఎడమకు తిరిగినప్పుడల్లా, కుడికి తిప్పినప్పుడల్లా 7 కొండల మీద రాసుంటది హిందువా, ధర్మో రక్షతి రక్షిత అని. ధర్మాన్ని రక్షించితేనే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుందని 7 కొండల వాడు చెప్పుతున్నటువంటి మాట ఎందుకు మరుస్తున్నావు హిందువా? ఎందుకు మరిచినవు హిందువా? ఇది చెప్పడానికే ఈనాటి సమావేశం. ఆ పిల్లల భవిష్యత్తు, ఈ పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉండాలంటే ఓ హిందువా, ఓ హిందువా, నీ రక్తం ఎవరిదో తెలుసా? నీ ఒంట్లో ప్రవహిస్తున్నటువంటి రక్తం చరిత్ర ఏందో తెలుసా? మర్చిపోయినాం మనం. నేను ఎట్లా హిందువైనా మర్చిపోయినటువంటి ఓ హిందువా, నేను చెప్తా రాసుకో. ఇవాళ ఇక్కడ అమ్మమ్మలు కూర్చున్నారు, నాయనమ్మలు కూర్చున్నారు. మీ ఇళ్ళల్లో కూడా మీ తాత ఫోటోలు ఉండొచ్చు, ముత్తాత ఫోటోలు లేకపోవచ్చు. ఈ హిందూ సమ్మేళనంలో ఉన్నటువంటి ఈ నాగహారం గ్రామంలో ఉన్నటువంటి ఓ అక్కలారా, ఓ అమ్మలారా, ఓ అన్నలారా, ఓ తమ్ముళ్ళారా, మీ పూర్వీకులను గుర్తు చేయడానికే ఈ హిందూ సమ్మేళనం. తరతరాల యొక్క పోరాటానికి, చరిత్రకు వారసులైనటువంటి నీ ఇంట్లో ఉన్నటువంటి నీ నాయనమ్మ, అమ్మమ్మ, 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 నాయనమ్మ, 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 తాత, తాత, ముత్తాత, తాత, తాతల చరిత్ర నీకు గుర్తు చేయడం కోసమే హిందూ సమ్మేళనం. హిందువా, ఏమి చరిత్ర? ఎట్లయినా నువ్వు ఇవాళ హిందువు. నేను హిందువును. పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి, వేదభూమి, నా భారత భూమిలో పుట్టినందుకు నేను హిందువును. గంగా, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, కావేరి లాంటి 400 పైచిలుకు పవిత్రమైనటువంటి నదులు ప్రవహిస్తున్నటువంటి పుణ్యభూమిలో పుట్టినందుకు నేను హిందువు. అవును, నేను హిందువు. సాక్షాత్తు భగవంతుడు మానవ రూపం ఎత్తాలంటే ఒక రామునిగా, ఒక కృష్ణునిగా అవతారం ఎత్తి నడయాడినటువంటి పుణ్య భూమిలో పుట్టిన కాబట్టి నేను హిందువు. అవును, నేను హిందువును. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తి పీఠాలు, సాక్షాత్తు పరమశివుడు నెలకొన్నటువంటి హిమగిరులు ఉన్నటువంటి పవిత్ర భూమిలో ఉన్నటువంటి జన్మను పొందినటువంటి వాణ్ణి కాబట్టి హిందువు. గర్వంగా లేదా మీకు? గర్వంగా లేదా? నీవు హిందువు ఎట్లయినో, అగో ఛత్రపతి శివాజీ, అగో శ్రీరామచంద్రుడు, అగో భారత మాత చేతి లోపల భగవద్ధ్వజం, అగో ఒక స్వామి వివేకానంద, అగో డాక్టర్ అంబేద్కర్, అగో సంత్ సేవాలాల్ మహారాజ్, అగో భగత్ సింగ్, అగో సర్దార్ వల్లభాయ్ పటేల్, మహనీయుల యొక్క పోరాటాల వారసులు హిందువా. రాముని వెనకాల ధర్మం గురించి నడిచినటువంటి వాళ్ళు నీ పూర్వీకులు ఉన్నారు. ఆ రక్తం నీలో ఉంది. భగవద్గీతను రచించినటువంటి శ్రీకృష్ణుని వెనకాల మహాభారత సంగ్రామం లోపల పోరాడినటువంటి వాళ్ళలో నీ పూర్వీకులు ఉన్నారు. ఆ రక్తం నీలో ఉంది హిందువా.
ఛత్రపతి శివాజీ మహారాజు నడయాడినటువంటి ఈ మహేశ్వరం ప్రాంతం భాగ్యనగరం నుంచి శ్రీశైలం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఛత్రపతి శివాజీ అడుగేసినటువంటి ఈ మహేశ్వరం ప్రాంతంలో ఉన్నటువంటి పూర్వీకుల రక్తం పంచుకున్నటువంటి హిందువు పోరాటాలు చేసిండు. 50 సంవత్సరాలే బతికిండు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎందుకోసం బతికిన? ఎందుకంటే హిందువు శక్తిని పూజిస్తాడు, శక్తిని ఆరాధిస్తాడు. దసరా వచ్చిందంటే కొత్త బట్టలు వేసుకొని సాయంత్రం కాగానే దావతులు చేసుకునే పండుగ కాదు బిడ్డ, ఆయుధ పూజ చేసి శక్తిని సముపార్జించుకో బిడ్డ అని చెప్పాలి పండుగ. దీపావళి వచ్చిందంటే పటాకులు కాల్చడమే పండుగ కాదురా, దీపావళి వచ్చిందంటే రాక్షస సంహారం జరిగిందని చెప్పాలి. చెప్పకపోతే వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? యుద్ధాలు చేసింది ముస్లిం మతోన్మాదులతోటి. 4.5 లక్షల మంది రామ భక్తులు ప్రాణాలు అర్పిస్తే రామ మందిరం అయ్యిందమ్మా అయోధ్యలో. అక్షింతలు మన నెత్తినొచ్చి పడ్డాయి. బాధ్యత ప్రతి పౌరుని యొక్క విధి ఏంటంటే అందరం హక్కుల గురించే కొట్లాడతాం, అందరము హక్కుల గురించే కొట్లాడతాం. మన బాధ్యతలు మర్చిపోతాం. నీళ్లు తాగినాం, సీసాలు ఏడేసినాం, ఈడ వేసి పడేసిపోతాం. పిల్లలకి ఏం నేర్పుతున్నాం మనం? స్వచ్ఛ భారత్ అని మన ప్రధానమంత్రి గారు మొత్తుకుంటున్నారు. ఈ పిల్లల లోపల మార్పు వస్తుంది. వాళ్ళు చాక్లెట్లు తింటే స్కూళ్ళలో డస్ట్బిన్లు వేస్తున్నారు కలర్. కానీ పెద్దోళ్ళ ప్రవర్తనలో కూడా మార్పు రావాలి. మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలి, మన వీధి పరిశుభ్రంగా ఉండాలి, మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. కేవలం హక్కుల గురించే మనం కొట్లాడొద్దు. సమాజం పట్ల మన బాధ్యత ఏంది? మన దేవాలయం పరిశుభ్రంగా ఉండాలి, మన దేవాలయం శక్తివంతంగా ఉండాలి, మన గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇది కదా అందరం ఆలోచన చేయాల్సింది. ఓటు వేసేటప్పుడు అత్యంత ప్రమాదం ఈ సమాజానికి, హిందూ సమాజానికి వస్తున్నటువంటి ప్రమాదం ఏంటంటే, నేను వీళ్ళకేమని వాళ్ళకేమని చెప్తలేను, నేను ఒక రాజకీయ పార్టీకి ఓటేయమని చెప్పి ప్రచారం కోసం చెప్తలేను. ఓటు విధిగా వేయండి, ఓటు విధిగా వేయండి. ఓటు వేసేటప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు అంటే ఇంకేదో, దేశం అంటే ఇంకేదో కాదు. కళ్ళ ముందర కనబడుతున్నటువంటి ఫ్లైఓవర్లు లేకపోతే ఆకాశాన్ని అంటుతున్నటువంటి భవంతులు దేశం కాదమ్మా. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులో అన్నం. దేశం అంటే భవిష్యత్తు, దేశం అంటే ఈ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఓటేయండి. ఈ దేశం కోసం, ఈ ధర్మం గురించి ఓటేయండి. ఇవాళ ఒక చులకన అయిపోయింది, హిందువులకు 500 రూపాయల నోటు చేతిలో పెడితే ఓటేస్తారని. వేద్దామా? అట్లా వేద్దామా? 500 రూపాయలు డివైడెడ్ బై 5 ఏళ్ళు వేసుకుంటే 15 పైసలు కూడా వస్తలేవమ్మా. రోజుకు 15 పైసల కోసం అమ్ముడు పోయి ఈ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలోకి వేద్దామా? చెప్పాలా మీరే? ఏం చేయాలా? ఓటు బాధ్యతగా వేయాలి. వేద్దామా? ఆకలి అవుతున్నట్టుంది, వేద్దామా? చప్పుడు చేస్తలేరు. నాగహారం బుස්සలు కొట్టాలి. నాగహారం ఎట్లుండాలి? వెనకాల మీరైనా ఓటు బాధ్యతగా వేయండి. వచ్చే నెల ప్రతి ఇంటికి ఎలక్షన్ ఆఫీసర్లు వస్తారు. ప్రతి ఒక్కళ్ళు మీ ఓటు ఉన్నదా లేదా చెక్ చేసుకుని నమోదు చేసుకోండి. రాబోయే నెలల జనాభా లెక్కల కోసం అధికారులు వస్తారు. వచ్చినప్పుడు మీకు తెలుగు ఎంతమందికి వస్తుంది? ఇంద్రా తెలుగు అందరికి వస్తుంది. బంజారా భాష ఎంతమందికి వస్తుంది? హిందీ ఎంతమందికి వస్తుంది? ఇంగ్లీష్ ఎంతమందికి వస్తుంది? సంస్కృతం ఎంతమందికి వస్తుంది? సంస్కృతం ఎవరికి రాదా? ఒక్కసారి అందరు చేతులు లేవట్టండి, అందరు లేవట్టండి. మొత్తం ఎవరు కూడా చేతులు లేవట్టకుండా ఉండొద్దు. మీ అందరికీ సంస్కృతం వస్తుంది, మీ అందరికీ సంస్కృతం వస్తుంది. మీరు పుట్టినప్పుడు తొట్టెలు వేసిన కాడికెళ్ళి
మీకు పేరు పెట్టిన కాడికెళ్ళి మీకు ప్రతి శుభకార్యం లోపల పంతులు ఎల్ల మంత్రాలు చదువుతాడు, మీకు పెళ్లి చేసిన మంత్రాలు మీకు చదివిస్తాడు, సంస్కృతిలో చదివిస్తాడు. కాబట్టి సంస్కృతం మీ అందరికి వస్తుంది, మీ అందరికీ తెలుసు. కాబట్టి రాబోయే జనాభా లెక్కలల్లా మీకు ఎన్ని భాషలు తెలుస్తాయంటే అన్ని భాషలతో పాటు సంస్కృతం కూడా మాకు తెలుసు అని నోట్ చేపియాలి. చేపిస్తారా? సంస్కృతం కూడా మాకు తెలుసు అని చెప్పి నోట్ చేపిస్తే సంస్కృత భాష బతుకుతుంది. సంస్కృత భాష ఎందుకు బతుకుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా భాషల కోసం నిధులు విడుదల కావాలంటే ఆ భాష మనుగడలో ఉండాలి. కాబట్టి మరొకసారి నాగహారం నేర్పేరు మాస్టర్లు, గురువే మాకు దైవం, చదువే పంచ ప్రాణం, ఉద్యోగాల అవకాశం, అద్దేలేని ఆనందం, ఎన్నెన్నో పాఠాలు. మనిషిగా పుట్టి చదవకపోతే పశువులే మేలుగా, పండిత పర్యుల పద్యపు భాగం అర్థమే కాదుగా, పడికెద నామం పెట్టటి వారికి మార్కులే రావుగా, తండ్రికి తండ్రున మనసున వేదుటే పెట్టుటే న్యాయమ, అద్దాల మేడల్లోన పొద్దుని గడిపెదరండి, అల్లర చిల్లర తిరుగొద్దు, పుస్తక పఠనం మరువొద్దు, అల్లర చిల్లర తిరుగొద్దు, పుస్తక పఠనం మరువొద్దు, ఎన్నెన్నో పాఠాలు నేర్పేరు మాస్టర్లు, గురువే మాకు దైవం, చదివే పంచ ప్రాణం, ఉద్యోగాల అవకాశం, అద్దేలేని ఆనందం, ఎన్నెన్నో పాఠాలు. థ్యాంక్ యూ.